48 గంటలు బంద్ పాటిద్దాం కామ్రేడ్స్. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. కామ్రేడ్స్ బంద్ అట. ఇక బస్ ఏం నడుస్తుంది? ఎల్లుడి పోదు బదా. ఈ లొడా సంగ ఎక్కడిదిరా? మంచిగా ఉన్నది. చిన్నదారది పట్టణానికి అప్పుడప్పుడు నా కోసం బట్టలు పంపిస్తాడు. ఇక్కడికి వచ్చినప్పుడు పైసలు కూడా ఇస్తాడు. సీను, ఇప్పుడు మీ నాన్న గడిలోనే ఉన్నాడు కావచ్చు. నువ్వు అటు దిక్కుపోతే ఏం కాదు కదరా? ఇవన్నీ ఎందుకు కానీ అసలు ముచ్చట చెప్పరాదురా. అంటే అట్లేం కాదురా, నేను పోతే మంచిగా ఉండదు కదా. ఓసారి గడి దిక్కుపోయి చిన్న దోరసాని ఎట్లున్నదో చూపు. నీ అబ్బా నిన్ను ఇంకా సిద్ధార్థ చంపలే. ఇంకోసారి చూసిండు అనుకో చంపి బొంద పెట్టుడు ఖాయం. అయినా ఊరు పోతున్నావు కదా, చిన్న దొరసాన్ని మర్చిపోయినావు అనుకున్నా. మళ్ళీ గిదేంది? పోతే మళ్ళా రామారా? వాడు కట్టేసి కొట్టి నన్ను మర్చిపోతామా? నీ అబ్బా నీతో ఉంటే నా పని గట్టిగానే అవుతుంది. ఇక నేను నీ దగ్గరికి పో. ఇందాక ఇంకా పొలగాడు కనబడ్డాడు దొరస. మీరు ఆ పొలగాన్ని మరతలేరు దొరసాని. మీ కాళ్ళ కింద బతికేదాన్ని, కానీ మీ లెక్కనే వాడు పుట్టుక పుట్టిందాన్ని. నాకు తోచింది చెప్తా. నన్ను కని పరేసింది కూడా ఈ గడిలో బతికిన ఓ దాసిదే. అది ఎప్పుడు అనేది రాజరికం చెప్తున్న దొరలు పరువు కోసం పానాలు తీస్తారు అని. దొరలు పోతారు కానీ దొరతనం పోతే దొరసాని. గడిలో బతికే ఆడదానికి ఏ కాయిష్ ఉండద్దు. అది దాస అయితేంది, దొరసాన్ అయితేంది. పెద్ద దొరసాన్ ఉంటే మంచి చెడు చెప్పేది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీరు మనసు పడ్డందుకు ఆ పొలగాని పానం తీస్తారు దొరసాని. వాడు కూలోని కొడుకు కదా. ప్రియా, నా ప్రేమ కావ్యానికి కథవు నువ్వే, కథనం నువ్వే. నా కళానికి అందిన తొలి అద్భుతం నువ్వే. తొలకరి సంధ్యలో పూసే సింగిడి నువ్వే. నింగి వెలుగుని కరిగించే వెన్నెల నువ్వే. జన్మ జన్మలకు తోడే వచ్చే మైమరపు నువ్వే. ఊర్లో దూర్లో పోస్ట్ ఎత్తే ఉట్టేలా తెలిసిపోతుంది రాజు. కానీ నీ కోసం మా నాయనకు తెలియకుండా ముద్ర ఎత్తాను. ఏందిరా రాజు, ఏదో పెద్ద కారటే వేస్తున్నట్టున్నావు. ఎవరికి రా? ఇది పరీక్షలకు దరఖాస్తు. మంచిది మంచిదిరా. ఈ దొరల కింద వెట్టి బతుకులు పోవాలంటే బాగా చదువుకోవాలి మరి. అయ్యగారు, దొర చెడ్డోడా? దొర చెడ్డోడా మంచోడా అనేది ఏముంటుందిరా. గడిలో ఉండే దొర ఎట్లుండాలనో అట్లనే ఉంటాడు. అయినా ఇదంతా వెనకటి నుంచి ఉన్నదేనాయే. కూలోని కొడుకైతే ఏందే? హలో హలో, నేను దేవకి. దొరసాని మీరా? నేను రామస్వామి చిన్న బిడ్డ వసంతని. చెప్పులు దొరసాని, ఏం కావాలి? ఏం లేదు, మీ ఫోన్ నుంచి
రాజు ఒకసారి ఫోన్ చేసిండు. చేసిండు. ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పవా? చెప్తా దొరసాని చెప్తా, మతలో చేస్తా. ఇందాక గీడనే ఉండే, మీకేదో కవర్ పంపిండు. అవునా, సరే. ఒక్క మాట, నేను ఫోన్ చేసినట్లు ఎవరికి తెలియద్దు. కట్టనే దొరసాని. రమయ్య గారు చెప్పయ్యా. దొరసాని వారపత్రిక వచ్చిందా? వచ్చింది. దొరకు పుట్టిన దొరకొడక అవుతాడు. ఏం అదృష్టంరా నీది. అయినా దొరేసి నిత్యం ఎంతుందో తీ. నీ అసంటోళ్ళు ఎంతమంది ఉన్నారో. అరే ఏంద్రా ఇదేంద్రా గట్ల చెప్పబడుతుంది? అది చిన్న దొరసాంద్రా. నాకెరికేనయ్యా, ఇసొంటి పుస్తకాల్లో చెత్త బొమ్మలుంటాయి. అగో దొరసాని పెద్దగైతాంది, ఇప్పుడు మంచిది కాదు. బాధపడుతున్నావారా? నేను పొద్దుగాల అన్నదానికి బాధపడుతున్నావు కావచ్చు అనిపించిందిరా. గందుకే ఎనుకులాడుకుంటూ వచ్చిన. గడి దిక్కు చూడాలంటేనే భయం అవుతుంది. అసొంటిది నువ్వు దొరసాన్నే ప్రేమిస్తాను, ఆమె నిన్ను ప్రేమిస్తాను. ఏమోరా, నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వు మా అందరి గురించి ఆలోచిస్తావు, నీకేమన్నా అవుతుందేమో నానేరా నా భయం. చూడకుండా ఉండొచ్చు అనుకున్నా, కానీ ఉండలేకపోతున్నా. ఈరోజు నువ్వు వస్తావని నాకు తెలుస్తూనే ఉన్నది. నాకు తెలుస్తూనే ఉన్నది మీరు నన్నే తలుచుకుంటానని. అంటే మనం ప్రేమలో ఉన్నాం.
మేం తాగొచ్చా? మీరెప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడే. ఈ వర్షం వచ్చి చెప్తుంది. వస్తా.